బాలనటుడిగా ప్రిన్స్ మహేష్ బాబు గారు నటించిన చిత్రాలేంటో చూద్దాం. దాసరి నారాయణరావు గారు దర్శకత్వంలో వచ్చిన నీడా చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు మహేష్ బాబు గారు. ఈ చిత్రం 1979లో విడుదలైంది. పోరాటం 1983లో వచ్చిన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ గారు దర్శకులు. కృష్ణ గారి దర్శకత్వంలో 1987లో వచ్చిన శంకరావం చిత్రంలో నటించారు మహేష్ బాబు గారు. బజార్ రౌడీ ఈ చిత్రానికి దర్శకులు ఏ కోదండరామిరెడ్డి గారు. 1988లో ఈ చిత్రం విడుదలైంది. ముగ్గురు కొడుకులు 1988లో విడుదలైన ఈ చిత్రానికి కృష్ణ గారు దర్శకులు. గూఢచారి 117 1989లో ఈ చిత్రం విడుదలైంది. కోడి రామకృష్ణ గారు ఈ చిత్రానికి దర్శకులు. కొడుకు దిద్దిన కాపురం ఈ చిత్రానికి దర్శకులు కృష్ణ గారు. 1989లో ఈ చిత్రం విడుదలైంది. కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో ద్విపాత్ర అభినయంలో నటించారు మహేష్ బాబు. అన్నా తమ్ముడు 1990లో విడుదలైన ఈ చిత్రానికి కృష్ణ గారు దర్శకులు. బాల నటుడిగా మహేష్ బాబు గారు నటించిన ఆఖరి చిత్రం బాలచంద్రుడు. కృష్ణ గారు ఈ చిత్రానికి దర్శకులు. 1990లో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని మరియు మహేష్ బాబు గారి నటన ఏ చిత్రంలో నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.